ప్లీజ్ రిక్వెస్ట్ మన కార్యక్రమం. రెండవదిగా ఆచంట మండలం బాలంవారంపాలెం గ్రామ వాసులు వారు బిఎస్ఎఫ్ 21 ఇయర్స్ 36 ఇయర్స్ 30 ఇయర్స్ పెనుగొండ మండలం నడుపూడి గ్రామం. భారత్ మాతాకి భారత్ మాతాకి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్. మీదుగా సన్మాన కార్యక్రమం. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. అదేవిధంగా జగదీష్ కుమార్ గారు సన్మాన కార్యక్రమం. భారత్ మాతాకి భారత్ మాతాకి. అదేవిధంగా మన్నె రమేష్ గారు స్లోగా శ్రీ పితాని సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో వారి సారథ్యంలో తిరంగ యాత్ర దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా భారత సైన్యానికి మద్దతుగా తిరంగ యాత్ర ఆచంట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది. తిరంగ యాత్ర భారత్ మాతాకి మా మద్దతును తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు శ్రీ పితాని సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో తిరంగ యాత్ర మీ ముందుగా తిరంగ యాత్ర కార్యక్రమం మీ మధ్యకు వస్తా ఉన్నది. భారతదేశ సైన్యానికి మద్దతుగా పెహల్గాం దాడిలో బాధితులుగా ఉన్నటువంటి కుటుంబాలకు మద్దతుగా దేశ సైన్యం నాయకత్వంలో మన మధ్యకు తిరంగ యాత్ర కార్యక్రమం వస్తా ఉన్నది. తిరంగ యాత్ర కార్యక్రమాన్ని ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రోజు జాతీయ జెండాలతోటి కార్యక్రమాన్ని మీ ముందుకు గౌరవ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సాంగ్ ఒకటి పెట్టు. దేశభక్తి సాంగ్ ఒకటి పెట్టాలి. స్లోగా రండి. ఈరోజు భారతదేశ సైన్యానికి మద్దతుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపులో భాగంగా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పితాని సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో భారతదేశ సైన్యానికి మేము సైతం అంటూ మన మధ్యకు వస్తున్నారు. పైకి లాగండి సార్, పైకి లాగేస్తారా అండి. ఆయన మీరు ఎవరు కంగారు పడకండి, పైకి లాగేస్తారా ఉండండి. తెలంగాణలో జరిగిన మారణ హోమం తీవ్రవాదుల యొక్క దమనకాడుతోటి జరిగిన హత్యా రాజకీయాలకి పాకిస్తాన్ యొక్క తీవ్రవాదుల అండదండతోటి ప్రభుత్వం యొక్క అండదండతోటి జరిగిన యొక్క మారణ హోమం, హిందువుల మీద జరిగిన మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఈనాడు భారతదేశం శాంతిని నెలకొల్పాలని చేసిన ప్రయత్నంలో పాకిస్తాన్ దేశం తీవ్రవాదులకు అండగా నిలిచిందని తెలిసిన తర్వాత తీవ్రవాదులకి దహన కార్యక్రమాలు కూడా ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొనడం వల్ల దీనికి తీవ్రవాదుల యొక్క మారణ హోమ కార్యక్రమాన్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అండగా ఉందనే ఆలోచనతో జరిగిన ఒక ప్రతిఘటన, సింధూర్ యొక్క ప్రతిఘటన. తీవ్రవాది స్థావరాలు ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతున్నాయో ఒక రాత్రి భారత త్రిదళాలని కూడా కలిసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 9 స్థావరాలు 30 నిమిషాల్లో టార్గెటెడ్ స్థావరాలను కూడా భూస్థాపితం చేసిన భారత సైనికులకి ప్రత్యేక అభినందనలు, జోహార్లు కూడా అర్పిస్తూ ఉన్నాం. ఈనాడు ఈ చర్యకు కారణం ఈనాటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేసిన ఒక
ఎప్పటి నుంచో శాంతి శాంతి, భారతదేశం యొక్క ఆలోచన అంతా కూడా శాంతి శాంతి. తీవ్రవాదులని తెలిసినప్పుడు కూడా తీవ్రవాదులను కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేసింది భారతదేశం. కానీ పాకిస్తాన్ దాని యొక్క దుశ్చర్య కాశ్మీర్ తన రాజ్యం అని, కాశ్మీర్ రాష్ట్రం మా పాకిస్తాన్లో భాగమని ఆలోచన చేసి తీవ్రవాదుల్ని భారతదేశంలో అశాంతికి నెలకొల్పిన సందర్భంగా మరి సింధూర్ యొక్క యాత్రలో ప్రధానంగా వారు చేసే ఒక దుశ్చర్యకి ప్రతిబింబంగా మరి నాడు వీర సైనికులు ఏదైతే మరి వారు చేసే ప్రయత్నం ఏదైతే రాడార్ను ఉపయోగించడం, ఆఖరికి విమానాలు ఉపయోగించడం, అవసరమైతే విమానాలు కూడా పౌరుల యొక్క విమానాలు కూడా అడ్డుపెట్టి యుద్ధం చేయడానికి ప్రయత్నించినప్పుడు చేసిన ప్రతి చర్యే ఈనాడు వారిలో ఉండే 3 స్థావరాలని, సైనిక విమాన స్థావరాలను కూడా కుప్పకూల్చింది భారతదేశ ప్రభుత్వం, భారతదేశ సైనికులు అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. ఈనాడు ఒక్క పాకిస్తాన్ భారతీయుడు ఎవరు కూడా మరణించకుండా టార్గెటెడ్ ఏదైతే సైనికులు వారి విప్లవ జ్వాలలకి భారతదేశాన్ని పౌరులు కూడా కాల్చి చంపాలని ఆలోచన చేసే ప్రయత్నంలో ప్రతిచర్యగా వారి స్థావరాలు మాత్రమే మట్టి కలిపి టార్గెటెడ్గా ఆయుధాలు ఏదైతే ఉన్నాయో ఆయుధాలు భారతదేశంలో భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా యొక్క సొంత టెక్నాలజీతో చేసిన ప్రయత్నం ఒక అద్వితీయం. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఎక్కడ కూడా యుద్ధ భూమిలో వెనుకాడదు అని చెప్పి భారతదేశంలో అనేక ఆయుధాలు భారతదేశం యొక్క టెక్నాలజీతో తయారయ్యి ప్రపంచ దేశాలకు తెలియని ఆయుధాలు కూడా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశంలో దండయాత్ర చేస్తే ప్రయత్నం చేస్తే తీవ్రవాద చర్యలకు కానీ యుద్ధానికి కానీ భారతదేశానికి అశాంతి కొల్పడానికి ప్రయత్నం చేస్తే భారత జాతి అంతా కూడా ప్రభుత్వానికి అండగా ఉంటుంది, ప్రభుత్వం సైనికులకు అండగా ఉంటుంది. సైనికుల వేశ్చర్యకి మరొకసారి అభినందనలు తెలుసుకున్నాం. ఎవరైతే ఈ యుద్ధంలో వీరమరణం పొందారో వారికి మనస్ఫూర్తిగా ఆ యొక్క ప్రగాఢ సానుభూతి అభినందనలు కూడా తెలియపరుస్తున్నాం. జై జవాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ వారికి అభినందించడం, ఈరోజే జవాన్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సన్మానం చేశామనే మాట. భారతదేశంలో వేరే సైనికులుగా పనిచేసే ప్రతి కుటుంబానికి ప్రజలందరూ అండగా ఉంటారు. ప్రభుత్వం చేసే ప్రతి చర్య భారత సౌరభత్వానికి ఎక్కడైనా హాని కలిగితే అది ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పార్టీలకు అతీతంగా